అందరికీ వందనాలు. దేవుని వాక్యం విందాం. నిర్గమ రాసిన కాండం 12వ అధ్యాయం 31వ వచనాన్ని ఈరోజు వాక్యాన్ని మనం అందరం కూడా విందాం. 54వ పేజీ నెంబరు నిర్గమాకాండం 12వ అధ్యాయం 31వ వచనం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి. స్తోత్ర మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించడి. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్యాన్ని చదువుకున్నాం కదా మనం అందరం కూడా. వాక్యంలో మరి దేవుడు మనతో ఇలా మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని ఇలాగ మనకు అందరికీ కూడా ఆశీర్వాదకరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నూతనమైనటువంటి కార్యాలు జరిగించి మనల్ని, మన కుటుంబాలని దేవుడు ఆశీర్వదించును గాక. అలాగైనట్లయితే వింటే, ఫరో ఎవరంటండి? ఫరో వెల్లుడి అంటున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు? వెళ్ళండి, వెళ్ళిపోండి, మా ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళిపోండి. ముందేమంటున్నాడు? ఎక్కడి నుంచి అసలు వెళ్ళే పని లేదన్నాడు. ఏమంటున్నాడు ముందు? ఎక్కడి నుంచి వెళ్ళే పని లేదు, ఎక్కడే ఉండాల్సిందే. మీరు ఎక్కడ ఉండటమే, మీరెక్కడే, ఈ పరిస్థితులు, ఈ అనుభవాలే మీకు ఇక అని చెప్పేసి వాళ్ళని కఠినంగా చూశాడు. కఠినంగా చూసినటువంటి వ్యక్తి, కఠినంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి, విసిగించినటువంటి వ్యక్తి చూడండి మారిపోయినట్లుగా మరి అతని మాటల్లో మనకు కనబడుతూ ఉంది. ఈరోజు మరి మనం ఆరాధించేటటువంటి దేవుడు కఠినాత్ముల్ని మార్చే దేవుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. విసిగించే వాళ్ళని మార్చే దేవుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆరాధించే దేవుడు ఎవరు? కఠినాత్ముల్ని మార్చే దేవుడు, విసిగించే వాళ్ళని మార్చే దేవుడు. అప్పటి వరకు లక్షల మంది ప్రజలని విసిగించాడు. లక్షల మంది ప్రజలకి నెమ్మది లేకుండా చేశాడు. లక్షల మంది ప్రజలకి కఠినమైనటువంటి పనులు చెప్పి చాకిరీ చేయించాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఇదిగో మీరు ఈ చాకిరీ చేయాల్సిన అవసరం లేదు. ఏమంటున్నాడు? ఈ పనులు చేయాల్సిన అవసరము లేదు, ఇంత కష్టపడాల్సిన అవసరం మీకు. ఎలా మారిపోయాడు? ఏం జరిగింది మారటానికి అతని జీవితంలో? అసలు అతనికి అంత మార్పు రావడానికి అసలు అతని జీవితంలో ఏం జరిగి ఉంటుంది? అది మనం ఈరోజు తెలుసుకోవాలి. ఏం జరిగిందంటే, ఈడు విసిగిస్తే దేవుడు ఏం చేయడం ప్రారంభించాడు? ఆయన్ని విసిగించడం ప్రారంభించాడు అండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేశాడు? ఈ ప్రజలు అతనికి లోకువ. ఈ ప్రజలంటే ఆయనకి బాగా లోకువ. వీళ్ళేమీ చేయలేరు, ఏం చెప్తే చేయటమే, కానీ ఎదురు తిరగటం వీళ్ళ వల్ల నిజమే కదా మరి. అంతేగా, ఏం చేయలేం. ఏది చెప్తా చేసి రావటమే, ఏదన్నా పడి రావటమే, ఇక అలా తలదించుకోవటమే. అలా మరి గడిచిపోయినటువంటి దినాలు వాళ్ళే, అలా గడిపిన అనుభవాలు వాళ్ళే. కానీ ఇప్పుడు మారిపోయింది పరిస్థితి. ఏమైపోయింది? మారిపోయింది. ఎలా మారిందంటే, ఎలా మార్పు వచ్చిందంటే, అంత కఠినాత్ముడు కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకోండి, మీరు దేవుణ్ణి స్తుతించుకోండి అంటున్నాడు అండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ విసిగించేవాడు ఒక్కసారిగా ఎలా మారాడంటే, దేవుడు ఏం చేశాడంటే ఒక్కొక్కటి వాడి జీవితంలో ఏం చేశాడు? తీసేయడము ప్రారంభించాడు. ఏం చేశాడు? వాడికి ఏది అభివృద్ధిని ఇస్తుందో దాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? వాడికి ఏది ఆదాయం వస్తుందో దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. వాడు మురుసుకుంటున్నాడు, మురుసుకుని వాటిని చూసుకుంటున్నాడు, వాటిని చూసుకుని విర్రవేగుతున్నాడు. విర్రవేగుతూ గర్వంగా మాట్లాడుతున్నాడు. గర్వంగా మాట్లాడుతూ వాళ్ళని చులకనగా మాట్లాడుతూ చిన్న చూపు చూస్తున్న వాడిని దేవుడు ఏం చేయడం ప్రారంభించాడు? వాడి అభివృద్ధిని అంతటిని కూడా ఒక్కొక్కటి తగ్గించడము ప్రారంభించాడు. తగ్గించడం ప్రారంభిస్తూ ఇంకా ఆడేం చేస్తాడు? ఇక తగ్గి మాట్లాడటం మొదలు పెట్టాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం మొదలు పెట్టాడు? ఇంతవరకు కుదిరేది కాదుగా అట్లా తగ్గటం, తగ్గి మాట్లాడటం. ఇంతవరకు కుదిరేదా? ఇంతవరకు ఎలా మాట్లాడేవాడు? కరిసేసేవాడు. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు? మర్యాదగా
మాట్లాడుతున్నాడు. ఇదే వినాలి మనం అందరం కూడా. ఇదే మనం అర్థం చేసుకోవాలి. కలిసి మాట్లాడేవాడు, కలిసి కలిసి అతని జీవితంలో అతన్ని చూసి భయపడేవాళ్ళు అందరూ. అతన్ని చూసి ఎవ్వరు సాహసం చేసి ఎదురుకెళ్ళడానికి ఎవరికి కూడా ఏమీ లేదు, ధైర్యము ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనే పిలిపించుకుంటున్నాడు. ఎవరిని? మోషేని, అహరోన్ని, మిర్యాముని పిలిపించుకుని ఏం చేస్తున్నాడు? రాత్రి ఆగలేకపోతున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. తెల్లారి నాకు కూడా ఆయనకి ఓపిక పట్టేటటువంటి ఓపిక లేదండి. తెల్లారి నాకు ఆగొచ్చుగా. అక్కడ రాయబడి అన్నమాట మనం చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది. తెల్లారితే వేరు, అసలు తెల్లారకూడదు, ఇప్పటికిప్పుడే జరగాలి. ఏం పుట్టుకొచ్చింది అడిగి? తొందర పుట్టుకొచ్చింది. విసిగించేవాడిని తొందర పెడుతున్నాడు దేవుడు. ఏం పెట్టాడు? తొందర పెట్టాడండి. వాడు ఎలా మారడో చూడండి. మరి ఎలా మారడా? మనల్ని విసిగించేవాళ్ళు ఉంటారా అంటారా? మనుషులు ఉండరా? ఎక్కడ ఉంటారు వాళ్ళు? విసిగించే వాళ్ళకి విసుగు రావాలంటే, విసిగించేవాడే చూడండి, మళ్ళా మర్యాదగా మారాలంటే, విసిగించేవాడే నీ క్షేమాన్ని కోరుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేస్తే విసిగించేవాడు బలవంతుడు కావచ్చు, విసిగించేవాడు అధికారి కావచ్చు, విసిగించేవాడు నీ ప్రక్కనే ఉండొచ్చు, విసిగించేవాడు నీ ఇంట్లోనే ఉండొచ్చు. విసిగిస్తూ నీకు నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నట్లయితే, వినగలిగినట్లయితే దేవుడు ప్రార్థన విన్నాడు అని ఉంటుంది. నిర్గమకాండంలో మరి 1వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళు మూలుగులు విన్నాడు. వాళ్ళు ఏం చేశారంట? మూలిగారంట. ప్రభువా, మాకు విసుగును కలిగిస్తున్నాడయ్యా, వీడు నెమ్మది లేకుండా చేస్తున్నాడయ్యా, సుఖమేమీ లేకుండా చేస్తున్నాడయ్యా, మమ్మల్ని తరుముతున్నాడు, కాల్చుకు తిన్నాడు, జాలి లేనోడు, కనికరం లేనోడు, దయ లేనోడు అని చెప్పేసి దేవునికి మొరపెట్టడం వాళ్ళు ప్రారంభించారండి. దేవునికి మొరపెట్టడం ప్రారంభిస్తే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ పక్షాన పోరాటము దేవుడు చేస్తున్నాడు. మనుషులు కాదు పోరాటం, మనం కాదు చేయాల్సింది. ఇప్పుడు ఎవరు చేయాలి? మనం ఏం చేస్తామండి? రోజు చెప్తామేంటి పాఠాలు? రోజు మనం చెప్తే ఇంకా మనల్ని ఎలా చూస్తారు? యా మార్రా, కొద్దిగా వినరా అంటే వింటాడా? విండండి, అస్సలు విండు. మనం చెప్పే కొద్దిగా ఇంకేం చేస్తాడు? ఇంకా రెచ్చిపోతాడు. ఎంత రెచ్చిపోతే అంత మంచిది. అసలు స్తోత్రాలు చెల్లిద్దాం. మనకి అంత మంచిది. రెచ్చిపోనండి. అహంకారంగా ఉంటానంటే అహంకారంగానే ఉండండి. ఇంకా ఎంతగా కీడు చేస్తాం అనుకుంటే వాడిని చేయనండి. కీడు చేసేవాడిని కీడు చేయనండి, హాని చేసేవాడిని హాని. మనం ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం? మోషే వెళ్తున్నాడు మళ్ళీ. అయ్యా నువ్వు వెళ్ళమన్నా వెళ్ళా, 10 సార్లు వెళ్ళాడు కనీసం. ఎన్నిసార్లు? మనం అయితే గుమ్మం కూడా దొక్కం రెండోసారి వెళ్ళం. ఎన్నిసార్లు వెళ్ళాడు ఆ గుమ్మానికి? 10 సార్లు. మొక్క చూడబుద్ది అయితే ఉంటుందా? ఓపిక వస్తుందా? మనసు ఉంటుందండి? ఆ ప్రేమ మనకి కలుసుకుంటాం. మరొకసారి కలుసుకుంటాం. ఇక్కడ బిర్యానీ పెడుతున్నాడా 10 సార్లు కలుసుకోవడానికి? వెళితే తిట్లే. ఏం చేస్తాడు? వెళ్తే తిడతాడు. వెళ్తే అవమానాలు చూడండి పడి రావాలి. వెళ్తాం మళ్ళీ వెళ్తే ఏం పడి రావాలి? అవమానాలు పడి రావాలి. 10 సార్లు అవమానాలు పడి వచ్చాడు. ఎవరు? మోషే. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎన్నిసార్లు? 10 సార్లు. అంటున్నాడా? అన్నీలే. అవమానపరుస్తున్నాడా? అవమానపరచనీలే. నిందిస్తున్నాడా? నిందించనీలే. ఎంత ఓర్పండి. ఏం చేస్తున్నాడు అసలు? ఎంత ఓర్చుకున్నాడు చూడండి. ఇప్పుడు మనకి రిజల్ట్ కనబడుతుంది. చివరిలో ఆడు ఏం చేశాడు? చివరిలో ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమంటున్నాడు ఇప్పుడు? వెళ్ళిపోండి. అంత ఎగిరినోడు అంత కుదురుగా మాట్లాడుతున్నాడండి. దేవుడు చేస్తాడు వాడికి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎగిరినోడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కుదురుగా మాట్లాడుతున్నాడు, మర్యాదగా మాట్లాడుతున్నాడండి. ఇక మీ జోలికి నేను రాను, మీకు అడ్డుగా నేను ఇక
ఉండను అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? వాళ్ళని విడిచిపెట్టేస్తున్నాడండి. ఆ రోజు వస్తుందా? ఈ మనుషులు మారతారా? ఈ మనుషులు మార్చాయన ఒక ఆయన ఉన్నాడా? ఉన్నాడా మనుషులు మార్చాయన? మన ప్రార్థన ఆలకించే ఆయన ఉన్నాడా? ఏమో అనుకుంటే ఇక అలాగే ఉంటుంది. కానీ ఉన్నాడు అనే మాటను వింటా ఉన్నప్పుడు నన్ను కూడా విడిపిస్తాడు అనుకుంటే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? విసిగించే వాళ్ళ మధ్యలోంచి దేవుడు విడిపిస్తాడండి. ఎలా విడిపిస్తాడు? ఎలా విడిపిస్తాడంటే ఇదిగో మనం చూస్తే వాడిని విసిగించడము దేవుడు చూడండి ప్రారంభించాడు. వాడికి తాగడానికి నీళ్ళు లేకుండా, ఏమి లేకుండా, తినడానికి తిండి లేకుండా, నిద్రపోవటానికి స్థలం లేకుండా, ఏమి లేకుండా మనం చేస్తాం ఇవన్నీ. నువ్వు చేస్తావా? వదిలేస్తున్నాడు. మరి ఈ కార్యం సామాన్యమైనటువంటి కార్యం అయితే కాదు. కానీ ఈ కార్యాన్ని చేయటం ఏ మనిషిని వల్ల కాదు. కానీ ఇది దేవునికే సాధ్యము. ఆ కొమ్ములు విరవడము, ఆ మెడ వంచడము, అతన్ని చూడండి దారిలోనికి తీసుకురావడం దేవునికి ఒక్కనికే సాధ్యము. ఈరోజు నమ్మగలగాలి. మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి నమ్మగలగాలి. మనకు కూడా ఇలాగా నష్టాన్ని కలిగించే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు. మనం చేస్తున్న ప్రతి మంచి పనిలోనూ కూడా వెనక ఏం చేస్తారు? మనకి గోతులే తీస్తారు. ఏం చేస్తారండి? గోతులు తీస్తారు. ఇలా గోతులు తీసేవాళ్ళు మన వెనకమాల ఉన్నప్పుడు వారిని చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. వాళ్ళ ప్రచారాలను వాళ్ళు చేసుకొని ఏం చేయాలి? వాళ్ళ ప్రచారాలని చేసుకొని ఏం ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారో చేసుకొని, వాళ్ళు ఏమి చూడండి మరి చేయాలనుకున్నారో అది చేసుకొని, వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటే దేవుడు వాళ్ళకి చేయాల్సింది ఒకటి దేవుడు చేస్తాడు. ఒక రోజున వాళ్ళని ఎలా దారిలోకి తీసుకురావాలో అలాగే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? దారిలోనికి తీసుకొస్తాడు. అది ఎవరి పని? దేవుని పని. మార్చడం దేవుని పని. వాళ్ళ మనస్సులు మార్చడం దేవునికి సాధ్యమే. వాళ్ళ హృదయాలు మార్చడం దేవునికి సాధ్యమే. వారు చేయు కార్యాలన్నింటిలో కూడా మార్చడం దేవునికి సాధ్యం. మనం ఏమీ కూడా వాళ్ళని మార్చడం. మనం అంటే కనపడితే మళ్ళీ వాళ్ళకి ఏం పెరిగిపోద్ది? బీపీ. మనం మాట్లాడితే మన మాటలు వినగానే ఏం పెరుగుద్దండి? బీపీ పెరిగిపోద్ది. మోషే 10 సార్లు అవమానపరచబడ్డాడు. ఎన్నిసార్లు? 10 సార్లు అవమానం. మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన గుమ్మానికి వెళ్ళటం, కలుసుకున్న వ్యక్తిని కలుసుకోవటం అంతవరకు ఉంటుందా? ఏమి లేదు. మోషేకి విసుగంటే దేవుడు చెప్పాడుగా. ఎవరిని చూసి వెళ్తున్నాడు? దేవుడిని చూసి. మనం కూడా ఎవరిని చూసి? ఇప్పుడు ఈ ప్రయాణం ఈ ముద్దోడితో ఎందుకు చేస్తున్నావు? ఈ మొండోడితో ఎందుకు చేస్తున్నావు? ఈ కట్టినోడితో ఎందుకు చేస్తున్నావు? దేవుణ్ణి చూసి. అంతేకాని చేతగాక దేవుని సన్నిధిలో మనం చూడండి తక్కువ ఏం కాదు. నువ్వెంత అంటాం. కానీ ఎందుకు వంగాడు అనుకుంటున్నావు మోషే? దేవుణ్ణి చూడండి మరి గౌరవించాలి. దేవుని నామానికి ఏమి రావాలి? మహిమ రావాలి. వాడు ఎంత చేయాలనుకున్నా చేసి 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 ఒక రోజున ఇక వాడికి కూడా ఏమి లేదు, ఇక చేయడానికి ఇక ధైర్యము లేదు. అన్ని చేసినోడికి ఇక దేవుడు ఏమి లేకుండా చేశాడు? అవకాశమే ఇక ఇంకేం చేయడానికి లేదు. వాడిని చూడండి ఎలా దారిలో తీసుకురావాలో దేవునికి బాగా తెలుసు. అదే ఈరోజు మనం వినాలి. విసిగించే వాళ్ళని దేవుడు కూడా ఏం చేస్తాడు? విసిగిస్తాడండి. ఏం చేస్తాడు? విసిగిస్తాడు. నిన్ను విసిగిస్తాడు. నిన్ను మనుషులు విసిగిస్తే నిన్ను విసిగించే వాళ్ళని దేవుడు విసిగించడా? ఎలా విసిగిస్తాడు దేవుడు? ఏం చూసుకుని వదిలిపడుతున్నావో అది తీస్తాడు ముందు. ఏం చేస్తాడండి? ఏదో ఒకటి చూసుకోకుండా విర్రవీగుతారా? ఏం చూసుకుని? పదవులు చూసుకున్నా, అధికారం చూసుకున్నా, డబ్బును చూసుకున్నా, బలం చూసుకున్నా, హంగు చూసుకున్నా, అదే ఏదో చూసుకుని ఏం చేస్తూ ఉంటారు? విర్రవీగుతూ ఉంటారు. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చూసుకుని మురుసుకునే దాన్ని తీసి పక్కన పెడతాడు. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు దారిలోకి రావాల్సిందే, అప్పుడు వినాల్సిందే, అప్పుడు ఓ అనాల్సిందే. అప్పుడు చెప్పినట్లు చేయక తప్పదు. ఆ రోజు వస్తుంది. ఈరోజు మనం వినగలిగినట్లయితే ఆ రోజు వస్తుంది అని దేవుడు మనతో చెప్తూ ఆ రోజు మోషే అహరోనులు చూశారు.
ఆ కార్యాలు దేవుడు వాళ్ళ జీవితంలో జరిగించాడు. బాగా విసిగించాడండి. సంవత్సరాలు విసిగిపోయారు, ఒకరోజు కాదు. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని రోజులు విసిగిపోయారో తెలుసా? సంవత్సరాలు విసిగిపోయారు. 400 సంవత్సరాల పైన. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు పై మాట 430 సంవత్సరాలు విసిగించాడండి. విసిగించినటువంటి ఆ కాలము, విసిగి అనుభవించిన ప్రజలు ఒక రోజుగా చూడండి విడుదల పొందుకున్నారు. విడుదల వస్తుంది, దేవుడు విడిపిస్తాడు. ఈరోజు మనల్ని చూడండి విడిపించే దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. విసిగించి వాడు కూడా విసిగి అనుభవించాడండి. ఈరోజు మరి వినగలిగినట్లయితే ప్రార్థన చేస్తావా? నువ్వు ప్రార్థన చేసే మనసు నీకుందా? విసుక్కునే వాళ్ళని చూసి చూడండి నువ్వు కూడా వాళ్ళకిలాగా తయారైతే వాళ్ళకి నీకేమీ తేడా ఉండదు. కానీ ఈరోజు మనం ఏం చేయాలి? విసుక్కునే వాళ్ళ ముందు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. మన వంతు ప్రార్థన చేయటం మనకు గనక సాధ్యమైతే విసుక్కునే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడండి. అదిగో అబీమెలెకు రాజు కూడా కనబడుతున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? అబ్రహామును విసిగిస్తున్నాడు అక్కడ పట్టుకుని. ఎవరిని? అబ్రహాముని. ఎందుకో మోషే ఒక్కడితో ఆగిపోయింది ఆ విసిగించడం. భక్తుడు మరలా అబ్రహాం కనబడతాడు ముందుకెళ్తే. అబ్రహామును విసిగిస్తున్నాడు అబీమెలెకు రాజు. ఆ కుటుంబాన్ని కీడు చేస్తాడంట వెళ్ళి. ఎవరికి? ఆ ఇంటిని చూడండి మరి నెమ్మది లేకుండా చేస్తాడంట. ఆ ఇంటికి కీడు తలపెడతాడంట. ఎట్టొప్పుకుంటాడండి దేవుడు? అటు జరగనిస్తాడు దేవుడు? నమ్ముకున్నటువంటి దేవుడు ఎందుకు చేయి విడిచిపడతాడు అబ్రహాం పక్షంగా? చూడండి మరి దేవుడు పోరాటం చేయడం ప్రారంభించాడు. ఆ ఇంట్లో చూడండి అబీమెలెకు రాజు విసిగిపోయాడు. ఏం చేశాడు? అబీమెలెకు రాజు విసిగిపోయాడు. దేవుడు మూసేశాడు అక్కడ గర్భాలు. ఏం చేశాడు? మూసేశాడు. కనకుండా గర్భాలు మూసేస్తే అబీమెలెకు రాజు విసిగిపోయి మరలా అబ్రహాముని పిలిపించి ఏమంటున్నాడు? అయ్యా, నీ సొత్తు నువ్వు తీసుకెళ్ళిపో, నీకే కీడు నేనక చెయ్యను అనాలి. ఆ మాట ఏం చేయాలి? అనాలి. విరోధి నీకు కీడు చేయడానికి ఏమవ్వాలి? భయపడాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమవ్వాలి? భయపడాలండి. అబీమెలెకు రాజు ఎక్కడ? అబ్రహాం ఎక్కడ? అసలు అబ్రహాం బ్రతకడానికి వెళ్ళాడు ఆ ప్రాంతానికి. బ్రతకడానికి వెళ్ళినోడికి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు బలం ఇస్తారు అబ్రహాంకి? ఎవరున్నారు అబ్రహాంతో? ఎవరు లేరు, ఒంటరి. ఒక్కడైతే మాత్రమేంటండి బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన ఆరాధించే దేవుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఆరాధించే దేవుడు బలవంతుడండి. ఆయన చాలు మనకి. ఆయన క్షేమాన్ని ఇవ్వగలడు మనకి. ఏ పోరాటాలైనా మనల్ని విడిపించగలడు. ఏ శత్రువు చేతుల నుంచి అయినా మనల్ని. ఇలా అడ్డుకునే వాళ్ళు చూడండి వస్తారు. అడ్డుకునేటటువంటి వ్యక్తులు చూడండి మధ్యలో మొలుస్తారు. ఎక్కడో ఓ చోట ఏం చేస్తూ ఉంటారు? మనల్ని అభ్యంతరపరచడానికి చూస్తారండి. అభ్యంతరపరుస్తూ ఉంటారు. అది ఎవరైనా కావచ్చు, బంధువులు కావచ్చు, పక్కన వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఈరోజు దుఃఖాన్ని తుడిచే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన బాధను తీర్చే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకి నెమ్మదినివ్వడానికి ఆయన ఏర్పాట్లు చేస్తున్నాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఏమిస్తాడు మనకి? నెమ్మది. విసిగిపోయే వాళ్ళకి ఏమి ఇవ్వాలి? విసుగుతో ఎలా బ్రతుకుతాం? విసుగుతో బ్రతకలేం. విసిగి మన జీవితంలో ఎన్నాళ్ళు బ్రతకాలని ఆశ ఉంటుంది మనకి. ఇంకా విసుగుతో మనం ఉంటే బ్రతకలేం. కాబట్టి ఇప్పుడు విసుగుతున్న మనకి దేవుడు నెమ్మదినివ్వడానికి చూడండి విసిగించే వాళ్ళతో దేవుడు ఏం చేస్తున్నాడు? పోరాటము చేస్తాడండి. కొంచెం ఓర్చుకుంటే మనం గనక ఏం చేస్తే, కొంచెం ఓర్చుకుంటే, కొంచెం గనక దేవుని సన్నిధిలో మనము కనిపెట్టగలిగినట్లయితే ఇదిగో జరిగిన వాస్తవాలను దేవుడు మన ముందుకు తీసుకొచ్చి ఇదిగో అబీమెలెకు రాజు లాంటోడే వంగి అబ్రహాంకి మర్యాదనిచ్చి ఏమిచ్చి? అస్సలు మర్యాదను ఎవరండి ఎత్తారా? మీరు దేవుడు నమ్ముకున్న ప్రజలు మళ్ళీ దేవుని పట్ల మీరు అని చెప్పేసి ఎట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు? నిందలు చేస్తారు. వేరండి. దేవుడు నమ్ముకున్న ప్రజలు మీరు ఇటు చేస్తారా అటు చేస్తారా అని చెప్పేసి చేయిపోయిన నిందలన్నీ కూడా ఏం చేస్తారు? మన మీద ప్రచారాలు చేస్తారండి. ఊరుకుందాం. అయినా ఏం చేద్దాం? అయినా కానీ అన్నీ
ఆ నోరుకి చూడండి, ఇక మనం ఏమి కూడా ఎదురు చెప్పడానికి సరిపోవండి. ఆ నోరు మనం ఏమి ఆపుతాం? ఆ నోరు ఆపలేం. కానీ ఆ నోరు మారే రోజు ఒక రోజు ఉంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ రోజు ఉంది? ఫరో నోరు మారింది అక్కడ. ఎవరి నోరు? ఆ! అబీమెలెకు నోరు మారింది. ఇదిగో నువ్వు వింటే నీ ముందు కూడా అట్టి కార్యాన్ని దేవుడు చేయగలగడానికి సమర్థుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ దేవుడైనా సమర్థుడు. బలవంతుడు కావచ్చు. ఎంత అధికారమైన ఉండొచ్చు. కానీ దేవునికి చూడండి అందరూ సమానమే. అన్యాయం చేస్తే ఆయన ఊరుకునే దేవుడు కాదు. కీడు చేస్తూ ఊరుకునే దేవుడు కాదు. నిన్ను విసిగిస్తే ఆయన అస్సలు ఊరుకోడండి. నిన్ను విసిగిస్తే ఆయన ఎందుకు ఊరుకుంటాడు? నువ్వు కన్నీళ్ళు కారుస్తే ఆయన సంతోషంగా ఉంటాడా? ఆయన కదిలి వచ్చేస్తాడు. నీకోసమైన పోరాటం చేస్తాడు. నువ్వు కన్నీళ్ళు వెళ్ళడం ఆయనకి ఏమాత్రం ఇష్టము? నువ్వు కృంగిపోవటం ఆయన ఏమాత్రం కూడా చూడలేడు. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని సమాధి దగ్గరికి వచ్చిన మగ్దలేని మరియతో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈరోజు మనం ఆరాధించేటటువంటి దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను చూశాడు, అబ్రహామును చూశాడు. మరి ఈరోజు మందిరంలో ఈ వాక్యాన్ని వింటున్న నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడు. చూసినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో వాదించే వాళ్ళు నీకంటే గొప్ప వాళ్ళు కావచ్చు, బలవంతులు కావచ్చు. వాళ్ళను నువ్వు ఎదుర్కొనే శక్తి లేకపోవచ్చు. వాళ్ళ నోళ్ళు నీ మీద లేవచ్చు. ఇష్టం వచ్చినట్లుగా నిన్ను మరి నిందించి అవమానపరిచే ఉండొచ్చు. అయినా కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో వాళ్ళు చేసింది చెయ్యని. వాళ్ళు నీ పట్ల ఎంత దురుసుగా అసభ్యకరంగా ప్రవర్తించని. ఇదిగో దేవుడు మరలా దాన్ని ఏం చేయబోతున్నాడు? నీకు మేలుగా మార్చబోతున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఏం అనుభవించబోతున్నాం? మేలు అనుభవించబోతున్నాం అండి. ఆడు చూడండి వెళ్ళనీను అన్నాడు, కానీ వెళ్ళేటప్పుడు కాస్త మీకు కావాల్సిందంతా పట్టుకెళ్ళండి అంటున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. అసలు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నవాడు అంటున్నాడు ఇప్పుడు పట్టుకెళ్ళండి. స్తోత్రాలు చెల్లియాలండి ఒకసారి. ఇది దేవునికి సాధ్యము. ఎవరికి సాధ్యం ఇది? ఇది దేవునికి సాధ్యము. అలా మారుస్తాడు దేవుడు. అలా మార్చాడు దేవుడు. ఈరోజు భయం ఏంటంటే విసిగిస్తున్నారు, వినట్లేదు. ఏం చేయట్లేదు? విసిగిస్తున్నారు, వినట్లేదు. విసిగిస్తామంటే మరి వినకపోతా చూడండి మనల్ని ఎదిరిస్తూ ఉంటే మనకి ఎలా చూడండి నెమ్మది ఉంటుంది? గమనించగలిగినట్లయితే ఫరో లాంటి ప్రవర్తించే కుమారులు ఉంటున్నారు. ఎవరు? కుమారులు ప్రవర్తించట్లేదు. వింటున్నారా? అందరూ తల్లిదండ్రుల మాట వింటున్నారా? తల్లిదండ్రులు బాధపడుతుంటే చూడండి అది నా బాధ అని భావించుకుంటున్నారా? తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారండి. తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చేసింది, పెంచారు, పెద్దవాళ్ళని చేశారు, ఒక ఇంటి వాళ్ళని చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులు బాధపడితే ఏం చేయాలి? బిడ్డలు బాధల్లో పాలు పంచుకోవాలి. వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఓదార్పును ఇవ్వాలి. నిన్ను కన్నందుకు వాళ్ళకి నువ్వు అండగా ఉండాలి. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళని విడిచిపెట్టకూడదు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేసి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుని, వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుని ఏదో చేస్తాం అనుకుంటున్నారు. కానీ ఫరో లాంటి ప్రవర్తన అది. ఎవరి ప్రవర్తన? ఫరో లాంటి ప్రవర్తన. ఫరో ఆ రోజు చేసిన దానికి ఈరోజు తల్లిదండ్రులు విడిచిపెట్టిన వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదండి. జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ ఫరో చేసినటువంటి ఆ పనిని బట్టి ఫరోని దేవుడు ఏం చేయడం ప్రారంభించాడు? ఫరో ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి వదిలేశాడా? వదిలేయలేదండి. ఎవరిని మరి దేవుడు దారిలోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అడుగడుగున అడ్డుపడతాడు. ఏం చేస్తాడు? అడుగడుగున అడ్డుపడతాడు. ఎవరికి? ఈ కఠినుడికి. కఠినుడికి దేవుడు ఏం చేయాలి? ఆటంకాలు కలిగించాలి. అదే మంచి వ్యక్తి ఏది చేసినా మంచి వ్యక్తికి ఏ ఆటంకాలు ఉండవు. తల్లిదండ్రులతో మంచిగా, సహోదరులతో మంచిగా, సంఘంతో మంచిగా, సావుకులతో మంచిగా, నీ నోరు మంచిగా, నీ ప్రవర్తన మంచిగా, నీ జీవితం మంచిగా ఉంటే నువ్వు చేసేవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. అది కాదనుకుని నీవు అందరికీ కీడు చేసుకుంటూ, అందరిని ఇబ్బంది పెడుతూ, అందరిని ఏడిపిస్తూ నువ్వేదో గొప్ప వ్యక్తిగా ఫీల్ అవుతే ఇదిగో జరిగింది దేవుడు మనకు వినిపిస్తా అన్నాడు. ఫరో లాంటోడికి కూడా ఏం తప్పలేదు? విసుగు తప్పలేదు. ఎందుకు విసుగు వచ్చింది? ఎందుకు నెమ్మది లేదు ఫరోకి ఇప్పుడు?
రాత్రి నిద్రపోవాల్సినటువంటి ఫరో ఎందుకు నిద్రపోవట్లేదు? నిద్ర పట్టాల్సినటువంటి సమయంలో ఎందుకు అతని కన్నులకు నిద్ర రావట్లేదు? రాదు. నువ్వు చేస్తున్నటువంటి పనులు అలాంటివి. దేవుడు అవన్నీ సరి చేసుకునేలాగా దారిలోకి వచ్చేలాగా దేవుడు ఏం చేశాడు? అతన్ని విసిగించాడండి. ఈరోజు విసుకున్నట్లయితే, ఎందుకు నా జీవితంలో నెమ్మది లేదు, ఒకసారి ఆలోచించి. ఎందుకు నాకు సుఖం లేదు, ఒకసారి ఆలోచించి. ఎందుకు నా జీవితం ఇలాగా చెదరగొట్టబడుతుంది, చెడిపోతుంది, నేను చేసినవన్నీ ఎందుకు ఇంకా నాకు నష్టాన్ని కలిగిస్తున్నాయి, నా కష్టానికి ఎందుకు ఫలితం రావట్లేదు, ఎక్కడ పొరపాటు ఉందో, ఎక్కడ లోటు ఉందో దాన్ని ఏం చేసుకోవాలి? వెంటనే మనము సరి చేసుకోవాలి. ఫరో ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సరి చేసుకున్నాడు. నేను ఇక మీకు అడ్డుగా రాను అంటే దేవుడు ఏం చేస్తాడు? ఇక నీకు కూడా దేవుడు అడ్డుగా ఉండడో. స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు అడ్డుంటానంటే దేవుడు నీకు కూడా అడ్డే వస్తాడు. ఇంతే. దేవుడు ఎందుకు వదిలిపెడతాడండి? వదిలిపెడతాడా? మా దేవుడు నాకు నష్టాన్ని కలిగిస్తే ఎవరు కూడా ఇంకేం చేయలేరు, దాన్ని తప్పిస్తారా? ఎవరు తప్పించే వాళ్ళు ఉండరు. ఇది మనం వినాలి. ఇది వింటే ఇంకా ఏ కీడు ఆలోచనలు, ఏ చెడు ఆలోచనలు, ఏ పాపము మన మనసులోనికి రాదు. ఈరోజు మరి మన పిల్లలు ఏడుస్తూ ఉంటే మనం నవ్వుతూ ఉంటాం కదా. ఏం చేస్తాం? మన పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళని ఓదారుస్తాం. ఖచ్చితంగా దగ్గర కూర్చున్నాయా అని చెప్పేసి మనం వాళ్ళని ఎంతగా ఓదార్చాలి అంతగా ఓదారుస్తాం. అలాగే దేవుని పిల్లలుగా మనం ఏడుస్తుంటే, అయ్యా నన్ను దిక్కులేని, నేను దరిద్రపు కొట్టుదాన్ని, నన్ను ఇలా విసిగిస్తున్నారు, నన్ను ఇలా వేధిస్తున్నారు, నా స్థితిగతులు ఇలా మారిపోయినాయి, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పేసి నువ్వు కన్నీళ్ళు కడిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఈ విరోధులకు అడ్డుగా వెళ్తాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. మేలు మేలు చేయాలి అంటే నేనేదో స్వార్థంగా వేసే వాళ్ళకి మరి ఇంకా లాభాలు రావాలని కాదు చెప్పేది. నువ్వు న్యాయంగా పోరాడితే, న్యాయంగా జీవిస్తే, న్యాయమైన మార్గంలో నడిస్తే దేవుడు నీ పక్షాన అప్పుడు ఏం చేస్తాడు? నిలబడతాడు. ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు ఏం చేస్తున్నాడు? నిలబడుతున్నాడు. పోరాటం చేస్తున్నాడండి. పోరాటం చేస్తుంటే వాళ్ళకంటే బలవంతుడు అయినప్పటికీ కూడా, దేశానికే రాజు అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అతన్ని విసిగిస్తున్నాడండి. ఇప్పుడు ఆయన గురించి మనం ఎందుకు వినాలంటే, ఇది ఈ చరిత్ర అంతా మనకి ఎందుకు అవసరం అంటే, మనం కూడా ఆయా సమయాలు ఆయా మనుషుల ద్వారా ఏమవుతున్నాం? విసిగించబడుతున్నాం. అర్థం చేసుకోరు. కొంతమంది మనుషులు ఏం చేయరు? అర్థం చేసుకోరు. కష్టాన్ని పంచుకోరు, ప్రేమను పంచరు, దగ్గరకు తీసుకోరు, ఓదార్చరు, ప్రేమించడం తెలియదు. ఎప్పుడు చూసినా చూడండి ఏం చేస్తూ ఉంటారు? కసుబుస్సులు ఆడుతూ ఉంటారు, మండిపోతూ ఉంటారు. అది మంచి అలవాటు కాదు, మంచి ప్రవర్తన కాదు. నీకు ఇచ్చిన జీవితంలో నువ్వు ఎంత మర్యాదగా నడుస్తున్నావు, ఎంత క్రమంగా జీవిస్తున్నావు, ఇతరులని మరి చూడండి మరి ప్రేమిస్తున్నావా, ప్రేమగా జీవిస్తున్నావా, ప్రేమించే మనసు నీకుందా, నీ మనసు ఎలాంటిది, నీ హృదయం ఎలాంటిది, నీ ప్రవర్తన అలవాట్లు ఎలా ఉన్నాయి? ఏదైనా సరే చూడండి, ద్వేషించడం అది మంచి అలవాటు కాదండి. ద్వేషించాడు, దానికి తగిన ఫలితాన్ని కూడా అనుభవించాడు. ఈరోజు ఏం చేయాలి? ప్రేమించాలా, ద్వేషించాలా? ప్రేమించాలండి. దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి? ఏం చూపించాలి? ప్రేమను చూపించాలి. ప్రేమను చూపించడం కనుక రూతమ్మ హృదయంలో చాలా కష్టం ఉంది తెలుసా? రూతమ్మ హృదయంలో ఏముంది? చాలా కష్టాలు ఉన్నాయి. బ్రతకడమే కష్టం. కానీ ఏం చూపిస్తుంది? ప్రేమను చూపిస్తుంది. ఏం మాట్లాడుతుంది? ప్రేమగా మాట్లాడుతుంది. ఈరోజు మరి మనం ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి? దేవుని సన్నిధిలో మరి నువ్వు ఎలా జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావో, ఎలా జీవించి నీ జీవితంలో మరి నువ్వు సుఖపడాలనుకుంటున్నావో, ఇదిగో దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మాట్లాడే దేవుడు మనకి చూడండి వినిపిస్తూ దేవుడు మనతో ఇలాగ మాట్లాడుతున్నటువంటి మాటలన్నిటిని కూడా మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, నువ్వు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నావో, ఏ ఆలోచన చేస్తున్నావో అవి మంచివైతే నీకు దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. నువ్వు చెడుగా గనక ప్రవర్తించాలని చూస్తే చూడండి, దేవుడు చెడుని ఎప్పుడూ కూడా చూడండి మరి కోరుకోడు. చెడు చేసే వాళ్ళని దేవుడు ఏం చేయడు? చేర్చుకుంటాడా? ఇశ్రాయేలు ప్రజలను చేర్చుకున్నాడు. ఫరోను ఏం చేయట్లేదు? ఫరోను చేర్చుకున్నాడు. పర్వాలేదులే అంటున్నాడా? చేస్తే చేసేవాళ్ళు అంటున్నాడా? అట్టాగే చెయ్యి అంటున్నాడా? అట్ట చెప్పేవాళ్ళు ఉంటారంటారా? ఎట్టా
ఎడగొట్టేవాళ్ళు ఉండరా? చెడు నేర్పించేవాళ్ళు ఉండరా? విడదీసేవాళ్ళు, తగలబెట్టేవాళ్ళు ఉండరా? కొంపల్లో చిచ్చు పెట్టేవాళ్ళు ఉండరా? ఏం పెడుతుంటారు? అదొక సరదా. ఏం సరదా అండి? అదేం సరదా? చేతనైతే రెండు మంచి మాటలు చెప్పు, చేతనైతే ప్రేమించు, అంతే. కానీ ఎవరిని కూడా ఏం చేయకూడదు? చెడగొట్టకూడదు, విడదీయకూడదు. తల్లి బిడ్డల మధ్యలో ఏం పెడతా ఉంటారు? భార్య భర్తల మధ్యలో ఏం పెడుతుంటారు? చూడండి, ఇలాగా మరి చాలా రకరకాల వికారమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ ఎవరూ చూడట్లేదులే అని చెప్పేసి చేస్తున్న కార్యాలను బట్టి చూడగలిగినట్లయితే దేవుడు నీకు అడ్డుగా వస్తున్నాడు. ఇది నిజం. ఎవరు అడ్డుగా వస్తున్నారు? ఏదో చేసుకుంటూ వెళ్తే చూస్తూ ఊరుకోడు దేవుడు. ఫరోకు అడ్డుగా ఎవరు వస్తున్నారు? ఇప్పుడు దేవుడు వస్తున్నాడండి. అబీమెలెకు రాజుకు అడ్డుగా ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తున్నాడండి. ఇది వాస్తవం. వచ్చినటువంటి ఆ సమయాలు ఎలా ఉన్నాయో తెలుసా? వాళ్ళు విలవిలలాడిపోయారు. భూమి మీద బ్రతకడానికి వాళ్ళకి ఏ సుఖము లేదు. ఎందుకని లేదు సుఖము? వాళ్ళు అలాంటి ప్రవర్తన ప్రవర్తించారు కాబట్టి వాళ్ళకు కూడా ఏమీ లేదు భూమి మీద సుఖం లేదు. సుఖం కావాలా, క్షేమం కావాలా, నెమ్మది కావాలా, అయితే మంచి ప్రవర్తన ప్రవర్తించు, మంచిని కోరుకో, మంచిని చెయ్యి, మంచి జీవితాన్ని జీవించు. దేవునికి మహిమ తీసుకొచ్చేలాగా నువ్వు బ్రతకాలి. దేవునికి మహిమ తీసుకొస్తే దేవుడు అప్పుడు నిన్ను ఏం చేస్తాడు? నీ క్రియలను బట్టి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. మన క్రియలు ఎలా ఉండాలి? బాగుండాలి. ఇదిగో మనం చూడగలిగినట్లయితే నయోమి కూడా పారిపోతుందండి. ఏం చేస్తుంది? పారిపోయే వాళ్ళు ఉంటారు. పారిపోవటం కొంతమందికి అదొక చూడండి మరి అలవాటు అనమాట. అలా పారిపోతున్నటువంటి వ్యక్తి పారిపోయి వేరే దేశాల్లో ఏదో చూడండి అక్కడ మరి ఘనకార్యాలు చేద్దామని చూస్తే దేవుడు అక్కడ ఏం చేశాడు? అవని ఏదో చేయాలనుకుని మరి దేవుని బెత్లెహేమును విడిచిపెట్టేసి మోయాబు వెళ్ళిపోయింది. ఏం విడిచిపెట్టేసి? మందిరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏం బాధ ఉండదు. మందిరానికి వెళ్ళలేదు అనేటువంటి బాధ కూడా ఉండదు. దేవుని ఆరాధించలేకపోతాననే బాధ ఉండదు. ప్రార్థన చేయట్లేదనే బాధ ఉండదు. దేవునితో గడపట్లేదనే బాధ ఉండదు. బెత్లెహేము అనుభవం అది. మోయాబు అనుభవం ఏముంటుంది? మోయాబులో ఏముంటుంది? వ్యాపారం, డబ్బు, సంపాదన. మోయాబు వెళ్ళిన తర్వాత ఇక ఈ అలవాట్లు ఇక మరలా మనకి ఉండవు. ఈ మోయాబులోనికి వెళ్ళిన తర్వాత సంపాదన అయితే సంపాదించింది, కానీ సుఖం అంతా పోయింది. ఇప్పుడు ఏం కావాలా? ఓకే, సుఖం కావాలా, డబ్బు కావాలా? సుఖం కావాలండి. కట్టుకునే భర్త లేడు, కన్న బిడ్డలు లేరు, కోల్పోయింది. విచారకరమైన పరిస్థితి, విసిగిపోయింది. సంపాదన ఏమో కానీ దేంతో తిరిగి వచ్చిందో తెలుసా? విసుగుతో తిరిగి వచ్చిందండి. విసిగిపోయినటువంటి పరిస్థితులు ఆమెకు ఎదురైనవి. నేనంటాను, మందిరానికి మరి వెళ్ళే వాళ్ళు ఎక్కడో కూడా ఇలా నష్టపోరు. దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి కనిపెట్టుకునే వాళ్ళకి ఎటువంటి పొదువా ఉండదు. దేవుణ్ణి విడిచిపెడతావు చూడు. నయోమి ఏం విడిచిపెట్టేసింది? దేవుణ్ణి విడిచిపెట్టి వెళుతుంది. ఏదో చేద్దాం అనుకుని వెళ్ళిన ఆమె జీవితంలో ఎంతగా నష్టపోయింది, విసిగిపోయింది. విసిగే ఆమె జీవితంలో ఏ రోజు కూడా సుఖపడిన రోజు 10 సంవత్సరాలు. దరిదాపుకి ఎన్ని సంవత్సరాలు? ఆలోచించి కొంతమందితో పంచుకుంటే వింటా ఉంటాను. ఏమీ సుఖం లేదయ్యా. పిల్లల గురించి సుఖం లేదు, భర్తను గురించి సుఖం లేదు, భార్యను గురించి కూడా నాకు సుఖము ఎందుకు లేదు? కారణాలు ఏమీ లేకోకుండానే అలా అవుతుందా? నువ్వు మందిరానికి వెళుతున్నావా? దేవునికి మాట ఇచ్చిన తర్వాత నిలబడుతున్నావా? దేవుని సన్నిధిలో సమర్పించుకున్న తర్వాత అలాగా నీ జీవితాన్ని దేవునికి లోబడి జీవిస్తున్నావా? నీ ప్రవర్తన మార్చుకుంటున్నావా? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? అన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తూ ఉంటారు? ఏమీ సుఖం లేదని చివరి మాట చెప్తారు. ఇప్పుడు నయోమి కూడా ఏం చెప్తుంది? దేవుడు నన్ను రిక్తిరాలిగా దేవుడు చేశాడంట. దేవుడు చేశాడా? నీకు నష్టాన్ని దేవుడు కలిగించాడా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నష్టపరిచాడా? నీకు దుఃఖాన్ని కలిగించేది దేవుడేనా? నీ కార్యాలు ఏమి కూడా దేవునికి వేరుగా నువ్వేం చేయలేదా? చేసే ఆలోచనలో లోపం ఉంది, చేసే పనుల్లో లోపం ఉంది, ప్రవర్తించే ప్రవర్తనలో లోపం ఉంది. వాటి కారణంగా వాటి మూలంగా నీకేమీ లేదు ఇప్పుడు నెమ్మది, సుఖము
లేదు. ఈ విసుగు ఎందుకు వచ్చిందంటే, నువ్వు చేసిన పనులు బట్టి విసుగు నీకు వచ్చింది. నువ్వు వినగలిగినట్లయితే ఈ పనులు మానేస్తే దేవుడు మరలా నీకేమిస్తాడు? క్షేమము. స్తోత్రం చెల్లిద్దాం. ఏం మానేస్తే? ఈ విసిగించడం నువ్వు మానేస్తే దేవుడు నీకు క్షేమం ఇస్తాడు. నువ్వు విసిగిస్తే ఆయన నీకు కూడా విసుగునే ఇస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యాన్ని బట్టి మాతో అనేకులతో అందరితో మాట్లాడినటువంటి వాగ్దాన సందేశాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుని సరి చేసుకుంటూ నీ సన్నిధిలో లోబడిన మా అందరికీ కూడా నెమ్మదిని, క్షేమాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయమని ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ వాక్యానుసారంగా దీవెనలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్.